నమస్తే. ఈరోజైతే తెలంగాణ పాఠశాల ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే ఇందిరా పార్క్ ఉందో ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌకులను అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు సంఘాలుగా ఈరోజైతే ఇక్కడికైతే వచ్చినటువంటి విషయాలు అయితే మనం చూస్తున్నాము. మరి ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు ధర్నా కార్యక్రమంలో వాళ్ళకు కావాల్సినటువంటి హక్కుల కోసము మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగానైతే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి హామీలు ఇచ్చారో మరి ఆ హామీలను అయితే తప్పకుండా నెరవేర్చాలి. మరి మా పిఆర్సీలే కావచ్చు, లేదంటే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలే కావచ్చు, లేదంటే ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలే కావచ్చు, ప్రతి ఒక్కటి నెరవేర్చాలి. మరి ఎందుకు నెరవేర్చట్లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు? మరి ఉపాధ్యాయ శాఖకు సంబంధించినటువంటి విద్యాశాఖ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్గా సీఎం రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కదా. మరి ఆ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అన్యాయం చేస్తున్నాడు, మాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమీ ఇవ్వట్లేదు. అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి హామీలే కావచ్చు, లేదంటే ఏదైతే మాకు సంబంధించినటువంటి పిఆర్సీలు వాళ్ళు తప్పకుండా ఇవ్వాలి అనే ఉద్దేశంతో అయితే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి జిల్లా నుంచి అయితే ఉపాధ్యాయులు అయితే బృందాలుగా ఇక్కడికి వచ్చారు. మరి మరికొన్ని విశేషాలు అయితే వాళ్ళని అయితే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. మరి వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు అయితే ఇవ్వక వాళ్ళైతే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దాని తర్వాత ఉపాధ్యాయులు ఏవైతే ఉన్నారో ఉపాధ్యాయులు కూడా లేమి ఏర్పడిందట. మరి కొన్ని సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి ఉపాధ్యాయులు లేక, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా సరిగా లేవు. వాళ్ళ ఆహార విషయంలో కానీ, లేదంటే బుక్స్ విషయంలో కానీ, లేదంటే వాళ్ళు వేసుకునేటువంటి యూనిఫామ్ విషయంలో కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్న వేళ ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నాలు అయితే తప్పకుండా చేయాలి. ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్న విషయం, అధికారంలోకి రాకముందు ఉపాధ్యాయుల సమస్యలు కొన్ని రోజులలో పరిష్కరిస్తామని చెప్పి మరి ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటినా సరే పెండింగ్లో ఉన్న డిఏలు ఇవ్వకపోవడము, పెండింగ్లో ఉన్న డిఏలను ఇవ్వకపోవడము, అదేవిధంగా పిఆర్సీని ఇంతవరకు కూడా ప్రకటించకపోవడము, ఇది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఉపాధ్యాయ విద్యార్థులారా, మిత్రులారా, మన సమస్యలు పరిష్కరించేంత వరకు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ఒక హెచ్చరిక జారీ చేయాల్సిన అవసరం ఉంది. వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను విడుదల చేయాలి, పిఆర్సీని వెంటనే ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాము. వికారాబాద్ జిల్లాలోని పెద్దమల్లి మండల అధ్యక్షునిగా నేనున్నాను. అయితే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను ఒక పండితుడిగా అంటే స్కూల్ అసిస్టెంట్ హిందీగా నేను పనిచేస్తున్నాను. అయితే ఎన్నో దశాబ్దాల కాలంగా చాలా పెద్ద ఎత్తున మూలకపడి ఉన్నటువంటి పండితుల సమస్యను ఒక జీవోతో ఆయన పరిష్కరించారు. ఎంతోమంది పండితులకు మరియు ఈ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి లభించడం జరిగింది. అలాగే వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి అట్లాంటి సమస్యని పెద్ద ఏళ్లకుండా ఉన్న సమస్యని ఇలా తెంపేసినటువంటి మీరు మరి 6 డిఏలు పెండింగ్ అంటే అర్థం 6 డిఏలు ఈజ్ ఈక్వల్ టు ఒక పిఆర్సీ వచ్చినట్లే. కాబట్టి 6 డిఏలు ఇచ్చినా కూడా ఒక పిఆర్సీ ఇచ్చినట్టుగానే. అలాగే మరి హెల్త్ కార్డు విషయానికి వస్తే హెల్త్ కార్డు ఎవరి ప్రమేయం లేకుండా హెల్త్ కార్డు విషయాన్ని కట్ చేయడం జరిగింది. ఆ ప్రీమియం మళ్ళీ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఒకరికి మరి కట్ చేయడం జరిగింది. మరి దానికి కూడా సరైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి ఇంతవరకు కూడా ఒక పూర్తి కార్యరూపం దాల్చలేదు. కాబట్టి హెల్త్ కార్డ్ని చాలా పెద్ద సమస్య. ప్రభుత్వం ఏదైనా విద్య, వైద్యము, వ్యవసాయం ఆ విద్యలో భాగంగా చాలా అద్భుతమైన మార్పులు తీసుకొస్తున్నారు. మేము స్వాగతిస్తాం. ఆ మార్పుల్లో భాగంగా మాకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నాం. అట్లాగే ఈ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా తక్షణమే పరిష్కరించుకుంటున్నాం. మరి ఇలాంటి విషయాలు ఇంకా దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు పరిష్కరించుకుంటూ ముగిస్తాం. ధన్యవాదాలు. రావడం జరిగింది ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి. మేము రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండల కేంద్రాల లోపల, జిల్లా కేంద్రాల లోపల రిప్రజెంటేషన్ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వము దాటవేత ధోరణి చేస్తుంది. ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి సిపిఎస్ను రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేజీబీలకు జరుగుతున్న నష్టాన్ని కూడా వాళ్ళకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. వాళ్ళు చేసినటువంటి ధర్నా 29 రోజుల యొక్క వేతనం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 6 డిఏలు పిఆర్సీ 3 సంవత్సరాల కాల వ్యవధి దాటిపోయింది. కాబట్టి అదేవిధంగా హెల్త్ కార్డు విషయంలో కూడా ఒక సరైనటువంటి కార్యాచరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మాకు మధ్యాహ్న భోజనంలో
మాకు ఎండిఎంలో క్వాలిటీ పెరగాలి కానీ ఎండిఎంలో క్వాలిటీ పెరిగితేనే క్వాలిటీ పెరగాలి. ఉపాధ్యాయులు తిన్నంత మాత్రాన అక్కడ క్వాలిటీ పెరగదు. కాబట్టి మీరు ఎండిఎంలు నాణ్యత పెరగాలంటే మెన్నును పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాం. హెల్త్ కార్డు విషయానికి వస్తే సరైనటువంటి కార్పొరేట్ హాస్పిటళ్లను ఎంపిక చేసుకొని నగదు రహితం ఉండేటట్టు, దీనికి మళ్ళీ కాలయాపన లేకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏ రకమైన ట్రీట్మెంట్ అందుతుందో ఆ రకంగా నగదు రహితంగా ఉండేటట్టు, మళ్ళీ దీనికి ఒక నియమ నిబంధనలు పెడుతూ ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు, చనిపోయిన తర్వాత ఇచ్చే ఇన్సూరెన్స్ కాదు, బతుకున్న తర్వాత మాకు జరగాల్సినటువంటి ఆరోగ్యపరమైనటువంటివి హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా అమలు జరగాలని చేస్తున్నాం. ప్రభుత్వం వీటికే ఇంత 2 సంవత్సరాల కాలవ్యధి మిగిలింది కాబట్టి తక్షణమే పీఆర్సీని అమలు పరచాల్సిన బాధ్యత ఉందని నార్కన్ జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం సార్. ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. ఈ యొక్క ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు జరుగుతున్నటువంటి మహాధర్నా కార్యక్రమంలో మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ఉపాధ్యాయ లోకం కూడా గర్జించేటటువంటి సమయం ఆసనమైంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాలు అయింది కానీ ఉద్యోగ ఉపాధ్యాయుల గురించి అసలు ఆలోచించేటటువంటి తీరిక లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కావాలంటే ధర్నాల ద్వారా, నిరసన ద్వారానే ఉద్యమం చేస్తేనే సరైనమని భావించి రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వేలాది మంది ఉపాధ్యాయుల యొక్క ధర్నా చౌక్కు తరలి రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి ఈ ఉపాధ్యాయుల యొక్క ఆక్రోశాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకొని పెండింగ్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంగారెడ్డి జిల్లా శాఖ పక్షాన కోరుతున్నాం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సంగారెడ్డి జిల్లా. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణి నిరసనగా ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఉపాధ్యాయులకి దాదాపుగా 3 సంవత్సరాల నుండి పీఆర్సీ రాగానే ఇస్తామన్నటువంటి ప్రభుత్వం, 100 రోజుల్లో అన్ని సమస్యలను తీరుస్తామన్న ప్రభుత్వం 3 సంవత్సరాలు కావస్తున్నా తాము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం చాలా శోచనీయం. ఇప్పటి వరకు 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. వచ్చినప్పటి నుండి మూలిగి 1 డిఏ ఇచ్చేసి ఉపాధ్యాయులకు అన్ని వసతులు సరిగ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇట్లాంటి నిరంకుశ ధోరణిని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఎప్పుడూ సహించదు. ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచే వరకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క ఈ యొక్క నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము మళ్ళీ ఉద్యమాలు చేసి ఈ పిఆర్సీలు కానీ లేకుంటే ఈ డిఏలు కానీ లేకుంటే ఇవన్నీ సాధించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. మిత్రమా, ఓ ముఖ్యమంత్రి గారు, మీరు ఒకవేళ తెలంగాణ రాకపోతే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి ఉండేవాళ్ళు కాదు, కనీసం ఒక మంత్రి కూడా ఉండే పరిస్థితి లేకుండా నీకు ఈరోజు కల్పించింది. మేమంతా కష్టపడి తెలంగాణ సాధించుకొచ్చేందుకే మీరు అయ్యారు. కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెంచుకొని ఉపాధ్యాయులకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి మీతో కోరుతూ జై హింద్, జై భారత్. భారత్ పేరు రమేష్, నేను తపస్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు తీరకుండా ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా కానీ ఈ పరిస్థితిలో మార్పు రావడం లేదు. విశ్రాంత ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు ఏమాత్రం కూడా రాక వాళ్ళు అనారోగ్యం పాలై మరణించడం జరుగుతూ ఉంది. 317 జీవో ద్వారా డిస్టర్బ్ అయినటువంటి ఉపాధ్యాయులు ఇంతవరకు అందరికీ న్యాయం జరగలేదు. 6 డిఏలు పెండింగ్లో ఉండడం అనేది ఏ రాష్ట్ర చరిత్రలోనూ లేనటువంటి అంశం. కాబట్టి ఇవన్నీ ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉద్యమం చేపట్టింది. స్పందించాలని ప్రభుత్వాన్ని కోరుతాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అయితే మోసపోతున్నారట. మరి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువైపోయినాయట. మరి నిజమా ఏంటి సమస్య అనేది? నమస్కారం అండి, నా పేరు ఉషారాణి. నేను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మహిళా ప్రముఖ, రాష్ట్ర మహిళా ప్రముఖ బాధ్యత నిర్వర్తిస్తున్నాను. ఈరోజు విద్యారంగంలో దాదాపు సమస్యలంటే అది చెప్పుకుంటే ఒక పెద్ద చిట్టా అవుతుందండి. ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి కానీ ఏదైనా సరే అభినందనీయం కాదు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను వారి ఆధీనంలో ఉంచుకున్నారు కాబట్టి ఈ విద్యాశాఖను ప్రక్షాళన చేయవలసిందిగా కూడా మేము వాళ్ళని కోరుతున్నాం. మా సమస్యల పట్ల ఒక టార్చ్ ఫోకస్ చేసి ఏమున్నాయనేది ఆయన చూసి దాన్ని తొందరలోనే సాల్వ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అనేక సమస్యలండి. అడగండి, మీరు ప్రశ్న అడగండి. దాని తర్వాత అంటే ఇప్పుడు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి? మేము పడుతున్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయంటే, ముఖ్యంగా చెప్పాలంటే 3 సంవత్సరాలు అయిందండి, పే రివిజన్ చేయలేదు. పీఆర్సీ పే రివిజన్ ఇవ్వకుండా ఒక్కొక్క ఉద్యోగికి దాదాపు 30,000 నష్టం కింద
మేము శాలరీ తీసుకోవడం జరుగుతుంది. అలాగే 6 డిఏలు పెండింగ్. కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక డిఏ విడుదల చేస్తుంది. కానీ మాకు గత 3 సంవత్సరాలుగా డిఏ విడుదల చేసిన దాఖలాలు లేవు. ఎందుకు అంటే ఖజానా ఖాళీ అని చెప్తున్నారు. సో ఖజానా ఖాళీ అని చెప్పినప్పుడు శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ఒక్క ఉద్యోగులైనా భరించాలి. ఖజానా ఖాళీ ఉన్నప్పుడు ఉద్యోగులు మాత్రమే ఆ నష్టాన్ని భరించాలి. మంత్రులు తర్వాత ప్రజాప్రతినిధులు కూడా దాన్ని వాళ్ళకు కూడా అది వర్తిస్తుంది కదా. మరి వాళ్ళ శాసనసభాపక్ష జీతాలు పెంచుకుంటూ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు వచ్చినప్పుడు మాత్రం ఖజానా ఖాళీ అనడము నిజంగా అది దాటవేట ధోరణి తప్ప మరొకటి కాదండి. తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ధనిక రాష్ట్రము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా మనము దివాళా తీసిన రాష్ట్రం కాదు. ఇవాళ అన్ని రంగాల్లో కూడా తెలంగాణ ముందుంటుంది. ఆ రెవెన్యూ విషయంలో కూడా తెలంగాణ ముందుంది. కాకపోతే దాన్ని సక్రమ మార్గంలో నడిపించలేకపోతున్నారు. కాబట్టే ఖజానా ఖాళీ అని అనిపిస్తుండొచ్చు. లేదా ఉపాధ్యాయులని ఉద్యోగుల యొక్క శ్రమను గుర్తించకుండా వారు నిరంకుశ వైఖరి కూడా కావచ్చు. ఫేస్ చేయడం కోసం వచ్చామండి. ఉపాధ్యాయులందరం కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు ఆమె చెప్పారు కదా, అవన్నీ కూడా ఫేస్ చేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేస్తున్నారు కానీ ఇంతవరకు మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదు. సో అది మెయిన్ రీజన్. కానీ మిగతా వాటికి చూడండి, అనవసరంగా ఏదో స్పోర్ట్స్ కోసం ఎన్నో వేల కోట్లు 100 కోట్లు ఖర్చు చేస్తారు. తర్వాత ఒకసారి ఏదో మిస్ యూనివర్స్ వాళ్ళ కోసం కూడా పెట్టారు. ఆ కోట్లు పెట్టడానికి ఎక్కడి నుంచి మనీ వస్తుంది? మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఎందుకు మనీ రావట్లేదు? అది నాకు అర్థం కావట్లేదు. సో గవర్నమెంట్ ఇలా పోస్ట్పోన్ చేస్తూ పోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి మేము ఈ ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఎక్కడైనా ఈ ప్రాబ్లంకి సాల్వేషన్ ఇవ్వాలి గవర్నమెంట్. అది మేము కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యం పిలుపు మేరకు ఈరోజు వివిధ జిల్లాల నుంచి మేము ఇక్కడికి శాంతియుతంగా మా యొక్క సమస్యల్ని గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకోవడానికి వచ్చాము. అయితే ముఖ్యంగా మేము సిపిఎస్ ఎంప్లాయీస్ విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. ఈరోజు రిటైర్మెంట్ అయిన వ్యక్తికి ఎటువంటి బెనిఫిట్స్ రావడం లేదు. సో ఈ విషయంలో కొద్దిగా గవర్నమెంట్ కన్సర్న్ తీసుకొని ఈ సమస్య పరిష్కారం చేయాలి. అదే రకంగా ఉచితాల కోసమేమో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది గవర్నమెంట్. ఉద్యోగులు 20-30 ఏళ్ళు సర్వీస్ చేస్తే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ రావడం లేదు ఇక్కడ. దయచేసి ఈ విషయం గమనించాలి రేవంత్ రెడ్డి గారు. ఇదొక్కటే కాదు, పిఆర్సీ బకాయిలు కానీ డిఏ ఏరియర్స్ కానీ ఏవి కూడా మాకు ఇవ్వడం లేదు. న్యాయసమ్మతంగా మాకు రావాల్సిన హక్కులు మేము పొందలేకపోతున్నాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు. నేను ఉద్యోగులకి సరైన న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చినాక అని చెప్పారు. ఇప్పుడు వారే స్వయంగా విద్యాశాఖ మంత్రితో తనే తీసుకున్నారు కాబట్టి తను ఎందుకు ఫోకస్ చేయడం ఈ విషయంలో? మా విషయంలో చాలా అన్యాయం జరిగిపోతుంది ఇక్కడ. ఈవెన్ స్కూళ్ళలో కూడా మౌలిక సదుపాయాలు ఇంకా కల్పించట్లేదు పూర్తిగా. దాంతోపాటు టీచర్ల రిక్రూట్మెంట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా జరగట్లేదు. ఎంత నిష్పత్తిలో పిల్లలు ఉండాలో ఆ నిష్పత్తిలో పిల్లలు కూడా ఉండాలి. ఇప్పుడు వేరే కార్పొరేట్ స్కూల్లో చూడండి, మీరు 25 మంది పిల్లల కంటే ఎక్కువ మంది ఉండరు ఒక్కొక్క సెక్షన్లో. అలాంటిది ఇక్కడ లార్జ్ క్లాస్ 60 మంది 70 మంది 100 మంది పిల్లలు ఉన్న క్లాస్ తీసుకోవాలంటారు క్లాస్ టీచర్ని. సో ఇది కూడా కరెక్ట్ కాదు. ఒక క్లాస్ రూమ్లో ఎంతమంది ఉండాలో అంతమందికే స్టాండర్డ్ క్లాస్ రూమ్ అంటూ మెయింటైన్ చేస్తే టీచర్లు కూడా పక్కాగా మంచి టీచింగ్ మెథడ్స్తోని చెప్పగలుగుతారు. ముఖ్యంగా ఇక్కడ రావడానికి ఉద్దేశం ఏంటంటే ఈ పిఆర్సీ బకాయిలు కానీ డిఏ ఏరియర్స్ కానీ స్కూళ్ళలో మౌలిక సదుపాయాలు కానీ కల్పించాలని, అలాగే సిపిఎస్ ఎంప్లాయీ కూడా ఓపీఎస్ ఎంప్లాయీగా మార్చి తగు రీతిని న్యాయం కల్పించాలని కోరుతున్నాము. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, కరెక్టే అంటారా? అంటే విద్య లోపిస్తుంది కదా. అంటే వారికి అందుకే విన్నవిస్తున్నాం మేము ఈ తరఫున. ఇక్కడ ఈరోజు ధర్నా చేయడం ప్రోగ్రామ్ విషయం ఏంటంటే అందరం టీచర్లు ప్రతి జిల్లా నుంచి వచ్చాం. ప్రతి జిల్లా నుంచి రిప్రజెంటేషన్ ఉంది. ఇక్కడ అందరం కలిసి వారికి విన్నవించేది ఒకటే, మా యొక్క సమస్యల్ని మీరు త్వరితగతిన పరిష్కరించాలి. వారు ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు, అది చాలా స్వాగతించదగిన విషయం. ఎన్నో మార్పులు అది ఓకే. దాంతోపాటు ఉపాధ్యాయుల సమస్యలు కూడా వారు తెలుసుకొని మాకు తగు రీతిని న్యాయం చేయాలని కోరుతున్నాం. ఏంటండి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటి? మన దేశం మొత్తంలో ఎన్ఈపి అమలు అవుతున్నది, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ఈపి అమలు అవ్వడం లేదు. ఎందుకంటే దేశమంతా ఒకే విద్య ఉంటే అందరికీ సమాన విద్య అందడం ద్వారా ఉంటుంది, కానీ ప్రభుత్వ పాలసీలు ఇప్పటికీ అమలు కావడం లేదు. వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి ఉన్నప్పుడు తపస్ ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఇవి ఏమంటున్నాయంటే ప్రభుత్వంలో పరిపాలన పరంగా డిప్యూటీవీ పోస్టులు, ఎంఈఓ పోస్టులు ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. కేవలం 1000 మండలాలు ఉంటే 60 మంది మాత్రమే ఎంఈఓలుగా ఉన్నారు. వీటికి అంత కారణము ఉమ్మడి సర్వీస్ రూల్స్ లేకపోవడం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం చొరవతో నాటి వెంకయ్యనాయుడు గారి కృషితో వచ్చింది, కానీ నేటికి సాధించలేకపోతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే పరిపాలన వ్యవస్థ కుంటుపడుతుంది. టీచర్ల ఇంకా మాది నారాయణపేట జిల్లా,
మరికల్ మండలము 317 అమలు తర్వాత కూడా టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. కానీ కనీసము వాలంటీర్లు కూడా ఇవ్వకపోవడం వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది. తర్వాత ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పిఆర్సీ అనేది గడువు ముగిసి నేటికి 3 సంవత్సరాలు పూర్తయింది. డిఏలు పెండింగ్ 6, దేశంలో మన రాష్ట్రంలో మాత్రమే 6 పెండింగ్ డిఏలుగా నిలిచి ఉన్నాయి. విద్యార్థుల కోసం కానీ, ఉపాధ్యాయ రంగం కోసం కానీ, ఉపాధ్యాయ సమస్యల కోసం ప్రభుత్వానికి అనేక మార్లు విన్నవించడం కానీ సమస్యలు పరిష్కారం కొంత మెరుగా ఉంది కానీ పూర్తి స్థాయిలో లేనందువల్ల ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఉపాధ్యాయులకు కావాల్సిన అన్ని సమస్యలు తీర్చడానికి పెండింగ్ డిఏలు, పిఆర్సీ, ఈ హెల్త్ స్కీమ్ కూడా అమలు చేసిన కానీ మార్గదర్శకాలు లేకుండా కానీ 3 నెలల నుంచి ఈహెచ్ఎస్ అమౌంట్ కట్ అవుతుంది. కానీ నేటికి ఏ హాస్పిటల్స్లో ఒప్పందం కుదుర్చుకోలేదు, ఎటువంటి వైద్య సేవలు అందిస్తలేరు అనేది లేదు. కాబట్టి వీటన్నిటికీ నిరసనగా ఈరోజు ధర్నా కార్యక్రమంకి తపస్ సంఘ పక్షాన పిలిపివ్వడం జరిగింది. అనేక మంది ఉపాధ్యాయులు అనేక జిల్లాలు తెలంగాణ వ్యాప్తంగా వచ్చి ధర్నాలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధ్యాయ సమస్యలన్నీ తీర్చి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాల్సిందిగా తపస్ తరఫున విన్నవిస్తున్నాము. అంటే ఇప్పుడు సిపిఎస్ని కూడా ఓపీఎస్ చేయాలని చెప్పేసి ధర్నా కూడా చేస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో మౌలిక సదుపాయాలు కానీ లేదంటే ఉపాధ్యాయులు ఏమి కానీ కనిపిస్తున్నదంట. తప్పకుండా ఉంది. ఓపీఎస్ సెంట్రల్ మెమో, నేను 2003 డిఎస్సికి చెందిన ఉపాధ్యాయుని. సెంట్రల్ మెమో ప్రకారం 2003 ముందు నోటిఫికేషన్ వచ్చి ఉన్న వాళ్ళు సిపిఎస్ నుంచి ఓపీఎస్కి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ అనేక రాష్ట్రాలు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా రీసెంట్గా 2003 ఉపాధ్యాయులకు సిపిఎస్ నుంచి ఓపీఎస్లోకి మార్చారు. కానీ మన తెలంగాణలో ఇంకా ఆ విధంగా మార్చకపోవడం కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది. అదేవిధంగా 2008లో కొంతమంది కోర్టు తీర్పు వలన ఉద్యోగాలు పొందలేకపోయినారు. వాళ్ళకి రీసెంట్గా ఇచ్చిండ్రు. వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత, వాళ్ళని కూడా ఖచ్చితంగా మాతో పాటు సమానంగా ఉద్యోగిగా అర్హత ఇవ్వాలని చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ కొన్ని మాత్రమే మీ దృష్టికి రావడం జరిగింది. వీటన్నిటిని తీర్చాల్సిందిగా ప్రభుత్వం పైన కోసం నిరసనగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో తపస్ నిర్వహిస్తుంది. ఓపీఎస్ ఏంటి, ఓపీఎస్ ఏంటి, మరి పెండింగ్ బకాయిలు ఉన్నాయా లేదంటే మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? మరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల లేమి కూడా కనపడుతున్నదట, మౌలిక సదుపాయాల లేమి కూడా కనపడుతున్నదట. మరి ఎందుకు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు? ఈ ధర్నా కార్యక్రమం కేవలం సిపిఎస్ కోసమే కాదండి, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పిఆర్సీ కోసం, ఉపాధ్యాయులకే కాదు మిగిలిన అన్ని ఉద్యోగ వర్గాలకి రావాల్సినటువంటి 6 డిఏల గురించి 2003లో సిపిఎస్ లేదు, వాళ్ళు ఓపీఎస్లో ఉన్నారు. కానీ ప్రభుత్వం యొక్క వివిధ కారణాల వల్ల ఆ 2003 డిఎస్సి వాళ్ళని 2004 తర్వాత అపాయింట్మెంట్ అయ్యారు. వాళ్ళకి రావాల్సినటువంటి ఓపీఎస్ విధానాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా వాళ్ళ యొక్క సమస్యలు తీర్చలేకపోతుంది. కాబట్టి 2003 వాళ్ళకి కూడా ఓపీఎస్లోకి తీసుకురావాలి. మేమందరూ ఉపాధ్యాయుల్ని ఓపీఎస్లోకి తీసుకొస్తామని మాటిచ్చి ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే మాట మార్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమనాలి, మేము ఎంత బాధపడుతున్నారు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు. కాబట్టి వీళ్ళందరినీ కూడా సిపిఎస్లో ఉన్న వాళ్ళని ఓపీఎస్లోకి తీసుకురావాలి. ఎందుకంటే సిపిఎస్లో ఉంటే వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత ఏమొస్తుందో తెలీదు. ఇప్పుడు చనిపోతే ఒకవేళ సడన్గా ఎవరైనా సిపిఎస్ ఉద్యోగి చనిపోతే పాపం వాళ్ళ కుటుంబము రోడ్డున పడాల్సి వస్తుంది. చాలామంది చందాలు వేసుకొని వాళ్ళ కుటుంబానికి ఆదుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఉపాధ్యాయులు. కాబట్టి వాళ్ళని సిపిఎస్ వాళ్ళని ఓపీఎస్లోకి తీసుకురావాలి. గత 6 డిఏలు నష్టంలో ఉన్నారు ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ. ఒక 6 డిఏలు అంటే ఎంత ఆర్థిక నష్టమో మనము ఆలోచించుకున్నట్లయితే తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇంకా ఉపాధ్యాయ లోకానికి అయితే చాలా, ఇప్పుడు ఉదాహరణకు నేనే చూసుకున్నట్లయితే 25 సంవత్సరాల సీనియారిటీకి దగ్గర వస్తున్నాము, ఒక్క ప్రమోషన్ లేదండి. ఏం చెప్పుకుంటాం? 700 జిహెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2001లో స్కూల్ అసిస్టెంట్గా నియామకమైన నేను ఇప్పటికీ స్కూల్ అసిస్టెంట్గానే ఉన్నాను. నేను ఒక్కదానే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా ఎటువంటి సింగిల్ ప్రమోషన్ లేకుండా ఉన్నారు. అదే మిగతా డిపార్ట్మెంట్లో చూడండి, అటెండర్గా ఓన్లీ గ్రేడ్ 4, క్లాస్ 4 లేదా గ్రూప్ 4 లాంటి దాని ద్వారా సెలెక్ట్ అయినటువంటి రిక్రూట్ అయిన వాళ్ళు ఇప్పుడు సూపరింటెండెంట్ డిఓలుగా చలామణి అవుతున్నారు. డిఓలు కూడా వాళ్ళు ప్రమోషన్ తీసుకున్నారు. మరి మాకేంటి, మేమేం పాపం చేసుకున్నాము? ఉపాధ్యాయులుగా రావడమే మా యొక్క పాపంలాగా తయారైపోయింది. ఎటువంటి ప్రమోషన్ లేకుండా ఖాళీలు లేవంటే ఉన్నాయి, డైట్లో ఖాళీలు ఉన్నాయి. ఎంఈఓలుగా 100ల కొద్దీ 1000 సంఖ్యలో ఎంఈఓ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ ఖాళీగా పెట్టేసి, ఇవన్నీ ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు కాదు,
కేవలము కొద్దిగా అంటే ఒక్క ఇంక్రిమెంట్ మాత్రమే దీనికి సాధ్యమవుతుంది అంతే. ఒక్క ఇంక్రిమెంట్ వస్తే మాకు ప్రమోషన్ వచ్చేస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వమే కావచ్చు, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎందుకు మరి మీ పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఎందుకు అంటే విద్యా వ్యవస్థ నుంచి ప్రభుత్వానికి ఒక్క పైసా ఆదాయం లేదు కదండి. కాబట్టి విద్యారంగం మీద ఎందుకు ఖర్చు పెట్టాలి? మిగిలిన రాష్ట్రాలు విద్యారంగానికి బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేశారు, మన తెలంగాణలో ఎంత కేటాయింపులు చేస్తున్నారు చూస్తే అర్థమవుతుంది. అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా తెలంగాణలో చాలా తక్కువ కేటాయింపులు చేస్తున్నారు బడ్జెట్లు. కాబట్టి ఉపాధ్యాయుల నియామకంలో కానీ కొత్త రిక్రూట్మెంట్ కానీ లేదు. నిన్న మొన్న ఏమన్నారు, ఎక్సెస్ ఉన్న టీచర్లని నీడ్ ఉన్న స్కూళ్ళకి పంపిస్తామన్నారు. చూస్తే లెక్కలు తీస్తే అసలు ఎక్సెస్ టీచర్లు లేరు, కానీ నీడ్ అవసరం ఉన్నటువంటి స్కూళ్ళు చాలా ఉన్నాయి. కాబట్టి అవసరం ఉన్న స్కూళ్ళల్లో ఎక్సెస్ ఉన్న వాళ్ళని మేము డిప్యుటేషన్ పంపిస్తాము, చాలామంది కావాల్సిన దానికంటే ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్నారని ఒక మెసేజ్ అనేది సమాజంలోకి పంపించారు. తీరా లెక్కలు చూస్తే ఇప్పుడు మా స్కూల్కి 3 పోస్టులు లేవండి. ఇంగ్లీష్ లేదు, బయాలజీ లేదు, ఫిజిక్స్ లేదు. మాకు అవసరం ఉంది, మాకు ఎవరైనా పంపించండి అంటే ఎవరు లేరు, మిగులు ఉపాధ్యాయులు లేరు అంటున్నారు. మరి ఉపాధ్యాయుల లోటు చాలా ఎక్కువ కనిపిస్తుంది. మీరు చూసినట్లయితే పేరుకేమో 10,000 మంది ఎక్సెస్ ఉన్నారని చెప్తారు. మరి మా స్కూల్లో మాకు హై స్కూలు 3 పోస్టులు లేవు. మరి పిల్లల పరిస్థితి ఏం కావాలి? అది ఎవరు ఆలోచిస్తున్నారు సార్? ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేసే వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి మరీ అణగారిన వర్గాల పిల్లలే వస్తున్నారు. వాళ్ళు పాపము ఫస్ట్ జనరేషన్ పిల్లలు చదువుతున్నారు. వాళ్ళ పేరెంట్స్కి తెలీదు, వాళ్ళు అడగాల్సినటువంటి అంత తెలివితనం కూడా వాళ్ళకి లేదు. కాబట్టి ఎవరు ఆలోచించాలి? పేద విద్యార్థుల గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ఉపాధ్యాయులు మేము ఆలోచిస్తున్నాం, మేము అడుగుతున్నాం, రిక్రూట్మెంట్ చేయండి, మాకు ప్రమోషన్లు ఇవ్వండి, ఎంఈఓలుగా ఇవ్వండి. ఎంఈఓ లేకపోతే నాణ్యమైన విద్య ఎక్కడొస్తుంది? సూపర్విజన్ లేదు. సూపర్విజన్ లేకపోతే ఉపాధ్యాయులకు నాణ్యమైన ఉపాధ్యాయుల నుండి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందదు. ఎందుకంటే మనం ఎక్కడైనా సరే ఒకరు చూస్తున్నారు అంటే సరిగ్గా పనిచేస్తారు. అది చేయాల్సింది కాదు, నిజంగా ఎవరికి వాళ్ళు చేయాల్సిందే. కానీ ఇంకా కూడా ఒకరు వచ్చి మన మీద ఎంఈఓ ఉన్నారు, డిఓ చూస్తారు అంటే ఇంకా మంచిగా పనిచేస్తారు ఉపాధ్యాయులు. వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. ఏదైనా వాళ్ళ యొక్క లోపాలు కానీ ఏదైనా సరిదిద్దాల్సిన బాధ్యత పై అధికారులది. వాళ్ళే లేనప్పుడు ఇక నాణ్యమైన విద్య మనం ఎక్కడ ఆశిస్తాం? అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కు సంబంధించి విద్యార్థులు ఇక విద్యా లోపంతో ఉండాల్సిందేనా మరి విద్య అనేది? మరి ప్రభుత్వం నిర్ణయించుకోవాలి కదా. ఆ ప్రభుత్వం నాణ్యమైన విద్య అందాలంటే అన్ని స్కూళ్ళల్లో కావలసినంత మంది టీచర్లు ఉండాలి, తర్వాత అధికారుల పర్యవేక్షణ ఉండాలి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉండాలి. బాత్రూమ్స్ లేనటువంటి పాఠశాలలు ఉన్నాయి, ఇంకా తరగతి గదులు లేవు, వరండాలో కూర్చుండబెడుతున్నాము పిల్లల్ని, టీచర్లు లేరు. ఇవన్నీ ఏమన్నా అంటే డొనేషన్స్ తెచ్చుకోమంటారు. ఎవరిని అడగాలి డొనేషన్స్? మేము ప్రతిసారి ఒకరిని అడుకోవడం తప్ప. మరి ప్రభుత్వమే ఎందుకుంది అంటే ప్రభుత్వానికి చెప్పుకున్నాం కదా ఇందాకనే, విద్యా వ్యవస్థ నుంచి ఇన్కమ్ లేదు. ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటిని మాత్రమే డెవలప్ చేస్తున్నారు. విద్యా వ్యవస్థ అనేది విద్యార్థులు అనేది మనకి ఫ్యూచర్ సిటిజన్స్, రాబోయే తరానికి వీళ్ళే రేపటి పౌరులు. కాబట్టి వీళ్ళ యొక్క తెలివితేటలు, వీళ్ళకి నాణ్యమైన విద్య అందాలి. చూడండి, మనం ఉదాహరణకు చూస్తే కేజీబీ చూస్తున్నాం. కేజీబీ విద్యార్థులు ఉపాధ్యాయులు అందరితో సమానంగా ఉద్యోగం చేస్తున్నారు. 10 గంటలు సేమ్. అక్కడ చదివే పిల్లలందరూ కూడా అణగారినటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళ పిల్లలే ఎక్కువ చదువుతున్నారు. వాళ్ళకి నాణ్యమైన విద్య అందాలంటే కేజీబీ వాళ్ళు కూడా సరిగ్గా పనిచేయాలంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండాలి. వాళ్ళకి 10 గంటలు సరిగ్గా లేవు, సెలవులు లేవు, సరైనటువంటి పే స్కేల్ లేదు. వాళ్ళు టైం స్కేల్ గురించి ఎప్పటి నుంచో పోరాడుతున్నారండి. అది కానీ ప్రభుత్వము ఆ కేజీబీ వాళ్ళకు నిజంగా అన్యాయం చేస్తుంది. హెల్త్ కార్డులు లేవు, సెలవులు లేవు, ఇవన్నిటితోటి వాళ్ళు కూడా నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకి డిఏలు, పిఆర్సీ లేకపోవడం వల్ల వీళ్ళు కూడా తీవ్ర నిరాశ నిస్పృహలోకి ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా మన విద్యాశాఖ మంత్రి గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తీర్చాలని కోరుతూ వేడుకుంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో విద్య లోపిస్తుందా? మరి ఇప్పుడు మీరు ఉన్నతమైనటువంటి విద్య చేసినటువంటి మీరు ఉపాధ్యాయులు మరి ఎందుకు ఈ విధంగా ధర్నాలు చేస్తున్నారు? నా పేరు శ్రీవారి దామోదర్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అకాడమిక్ వింగ్ కో కన్వీనర్. నేను పనిచేసేది హైదరాబాద్ జిల్లా. అయితే ఉపాధ్యాయ సమస్యలు అనేది ఈ రోజువి కావు. గత 25 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు. 25 సంవత్సరాల నుంచి అంటే ఎట్లా పెండింగ్లో ఉన్నాయంటే, ఏదో రకమైనటువంటి కోర్టు కేసులు ఉంటాయి. ఆ కోర్టు కేసులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన
ఏ పోస్ట్లో అయితే ఉపాధ్యాయుడు జాయిన్ అవుతాడో అదే పోస్ట్లో ఉపాధ్యాయుడు రిటైర్డ్ అవుతున్నాడు. ఒక అటెండర్గా చేయనటువంటి వ్యక్తి డిఓ దాటి ఇంకా అడిషనల్ డైరెక్టర్ స్థాయి దాకా వెళ్ళగలుగుతున్నాడు, కానీ ఒక టీచర్ మాత్రం వెళ్ళలేకపోతున్నాడు. ఇది నిజంగా విచారకరం. ఇది అంటే ప్రభుత్వం లోపం కిందకే దీన్ని మనం భావించవచ్చు. తర్వాత ఇంకొక విషయం, ప్రభుత్వ పాఠశాలల్లో బలోపేతం చేస్తున్నామని ఉపాధ్యాయులుగా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా చిన్నటువంటి ఇండ్లు 100 గజాల ఇండ్లలో కూడా ఒక ప్రైవేటు పాఠశాల పుట్టుకొస్తున్నది. రోజుకు ఒక ప్రైవేటు పాఠశాల పుట్టుకొస్తున్నది. ప్రభుత్వమే కదా అనుమతించేది. ఎట్లా పుట్టుకొస్తున్నాయి ప్రైవేటు పాఠశాలలు? గజానికో పాఠశాల ఎట్లా పుట్టుకొస్తుంది? ఈరోజు ఉపాధ్యాయుల గురించి మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులను విదేశాలకు పంపుతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. అయితే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేరళ, ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్న కేరళను మీరు గమనించండి. అక్కడ ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఉండవు. ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేటు పాఠశాలకు అనుమతులు. అసలు ఒక పాఠశాల ఉండాలంటే ఎన్ని ఎకరాల్లో ఉండాలి, ప్లే గ్రౌండ్లు ఉండాలి, విద్యార్థులకు స్వచ్ఛమైన గాలి వెలుతురు వచ్చేలా ఒక పాఠశాల భవనం నిర్మాణం జరగాలి. అది ప్రభుత్వం రూల్స్ ఉన్నాయి, కానీ ఆ రూల్స్ని ఎందుకు పాటించడం లేదు? విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాలలకు ఎట్లా అనుమతులు దొరుకుతున్నాయి? మరి ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు 10 ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళను వాళ్ళ నియామకాలు ఎట్లా చేసుకుంటున్నారు? ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనుమతులు లేకుండా? మరి ప్రభుత్వ పాఠశాలల్లోకి వెళ్తే 500 మంది పిల్లలున్నా కూడా 5-6 బాత్రూమ్లు చక్కగా లేవు. ఇది నిజంగా విచారకరం. త్రాగునీటి సౌకర్య లోపాలు. ఇది విద్యార్థులకు ఈ రోజు వరకు స్కూల్ డ్రెస్ రాలేదు. ఇది విద్యార్థుల వైపు. ఇక ఉపాధ్యాయ సమస్యల మీద దగ్గరికి వస్తే, పెండింగ్లో ఉన్న కేంద్ర ప్రభుత్వము 6 నెలలకు ఒకసారి ఒక డిఏను ప్రకటిస్తున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వాల్లో 6 డిఏలు పెండింగ్లో ఎందుకు ఉంచారు? ఇలా పెండింగ్లో డిఏలు ఉంచడం వలన ప్రభుత్వము అసలు ఏం ఆలోచిస్తున్నది? ప్రభుత్వము ప్రతిసారి ఒక మాట మాట్లాడుతున్నది. ఏమంటున్నదంటే, మేము నెలకు జీతం ఇస్తున్నాము అంటున్నారు. నెలకు జీతం ఇవ్వడం ఏంది అసలు? ఉపాధ్యాయులు ఉద్యోగులు అంటే ప్రభుత్వం దగ్గర జీతానికి పనిచేస్తున్నట్టే లెక్క. ఒక ఉద్యోగులం నెలంతా పనిచేసిన తర్వాత నెల తర్వాత జీతం ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. అడగడం అనేది ఉపాధ్యాయుని యొక్క హక్కు. మరి ఇలా హక్కులను కాలరాస్తూ మేము జీతం ఇస్తున్నాం, మేము మొదటి తారీఖు జీతం ఇస్తున్నాం అని చెప్పుకోవడం అనేది నిజంగా ఇది అవమానకరం. ఎందుకంటే పిఆర్సీ గురించి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ పే రివిజన్ కమిషన్ ఉంటుంది. అయితే గతంలోన 2018 వరకు అది 2018 తర్వాత 2023లో పే రివిజన్ కమిషన్ మళ్ళీ జూలైలో ఇవ్వాలి. కానీ ఇది 2026, అంటే 3 సంవత్సరాల వ్యవధి దాటిపోయింది. కనీసంగా ఉపాధ్యాయ ఉద్యోగులను పిలిపించి, అవును రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూనే ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీని కూడా మరి ఎంత ఇవ్వాలనుకుంటున్నాము, ఎంత ఇస్తే మీరు ఓకే అవుతారు, పరిస్థితి ఈ రకంగా ఉన్నది అని కూర్చొని మాట్లాడుకొని ఒక స్కేల్ను ప్రకటిస్తే బాగుంటుంది. అంతేగాని ఈరోజు ఏ సమస్యనే అసలు రాష్ట్రంలో సమస్యనే లేదు అన్నట్టుగా తీసేసినట్టుగా మాట్లాడడం అనేది సముచితం కాదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము ఎన్నికల కంటే ముందు ఎన్నో రకాల హామీలు ఇచ్చింది. ముఖ్యంగా విద్యారంగ సమస్యలని, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారు. మేము అధికారంలోకి వచ్చినట్టు 3 నెలల్లోనే 3 డిఏలు ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా పిఆర్సీని 6 నెలల్లోనే కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని పిఆర్సీ ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు. ఈ అధికారానికి వచ్చినటువంటి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ నేటికి కూడా పిఆర్సీ ప్రకటించకపోవడం అనేది నిజంగా శోచనీయం. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి కేవలం 3 డిఏలు ప్రకటించి 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయన్నట్టు. 6 డిఏలు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టినట్టు 3 డిఏలు ఈ ప్రభుత్వం ప్రకటించి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి 6 డిఏలను పెండింగ్లో పెట్టింది. ఇది ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంటుంది. ఎందుకోసం అంటే మన సెంట్రల్ ప్రభుత్వం కనుక మనం పరిశీలన చేసినట్లయితే వాళ్ళు 6 నెలల కోసం ఖచ్చితంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా వాళ్ళు డీలు ప్రకటిస్తూ ఉన్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చేసరికి మా దగ్గర కోసుకున్న పైసలు లేవు, గీసుకున్న పైసలు లేవు, మా ఖజానా మొత్తం ఖాళీ అయింది, మా దగ్గర లంకబిద్ద లేవు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదేదో చెప్తా ఉన్నారు. కానీ అది సరైన విధానం కాదని చెప్పేసి మా సంగతి డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కదా, మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నిజానికి ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యను సకాలంలో అందిస్తున్నారా, లేదంటే ఉపాధ్యాయుల లోటుపాట్లు ఏమైనా, ఉపాధ్యాయులు ఏమైనా కనిపిస్తున్నారా? ఇక్కడ ముఖ్యంగా చూడండి, ఇప్పుడు మొన్న 317 ఎఫెక్ట్ వల్ల చాలా జిల్లాల లోపల ఉపాధ్యాయులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మా లాంటి నారంపేట వెనుకబడ్డటువంటి జిల్లా లోపల, మా జిల్లా నుంచి చాలామంది కూడా 317 లోపల పక్కలో ఉన్న మామనార్ కానీ, రంగారెడ్డి కానీ, వనపర్తి కానీ, నార్ కర్నూలు కానీ, ఇతర జిల్లాలు, వికారాబాద్ కానీ వెళ్ళిపోవడం జరిగింది.
దానివల్ల ఏమైంది అంటే ప్రాథమిక స్థాయిలో విద్య బోధించేటటువంటి ఉపాధ్యాయుల కొరత చాలా తీవ్రంగా ఉంది. మా జిల్లాలో దాదాపుగా 300 పైచీలకు ఉద్యోగులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఉద్యోగులకు సంబంధించిన వేకెన్సీ లోపల కనీసం వీవీలను నియమించి మా విద్యా వ్యవస్థ బాగు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉన్నటువంటి సొంత జిల్లా మాది. మా జిల్లాలోనే వీవీలను నియమించకుండా గత 2 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ లోపల ఉపాధ్యాయులు తీవ్రమైన కొరతతోటి ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఉపాధ్యాయులు లేని కారణంగా మా జిల్లా లోపల ఈ సంవత్సరము విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు కానీ సమాజంగా ముందు రాకపోవడం అని నిజంగా ఈ సందర్భంగా బాధ కలిగిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నాను. బీద బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించాలి అనుకుంటే, అది నాణ్యమైన విద్య ఉండాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి పాఠశాల లోపల, ప్రతి మారుమూల ప్రాంతంలో, ప్రతి తండాలో, ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధ్యాయుడు ఉండాలి. అక్కడ పాఠశాల ఉండాలి. ఆ పాఠశాల లోపల కూడా పనిచేసేటటువంటి విద్యార్థుల సంఖ్యను ఆధారంగా ఉపాధ్యాయులను ఇవ్వవలసి ఉంటుంది. కానీ మారుమూల ప్రాంతం లోపల ఏం జరుగుతుంది అంటే ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్లనో, లేకపోతేనంటే టీచర్ల యొక్క సంఖ్య, రిటైర్మెంట్ అయినటువంటి టీచరు రిటైర్డ్ అయిన తర్వాత అక్కడ వాలంటీర్లను కానీ లేదా డిప్యుటేషన్ పైన టీచర్లను కానీ ఇవ్వకపోవడం వల్ల రోజు రోజుకు విద్యా వ్యవస్థ అనేటటువంటిది విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి విద్యా వ్యవస్థ కుంటుపడుతూ ఉంది. అంటే నాణ్యమైనటువంటి విద్యను అందించాలనుకున్నటువంటి ప్రభుత్వమే పరిపాలన అధికారులను కానీ, పర్యవేక్షణ లోపించడం వల్ల కానీ, అక్కడ ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల కానీ రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి నాణ్యమైన విద్యను మనం ఆశించలేము. మనం అది ఆశించాలనుకుంటే వెంటనే ప్రభుత్వము డిఎస్సి వేయాలి, ఉపాధ్యాయులను నియమించాలి. పర్యవేక్షణను చేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో డిప్యూటీ డిఓ పోస్టులు కానీ, డిఓ పోస్టులు కానీ, ఎంఈఓ పోస్టులు కానీ, గజిటెడ్ హెడ్ మాస్టర్లు కానీ, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు కానీ, డైట్ లెక్చరర్లు కానీ, ఏవైతే మాకు న్యాయబద్ధంగా ఇవ్వవలసినటువంటి ప్రమోషన్స్ ఉన్నాయో ఆ ప్రమోషన్స్ ఇస్తే పర్యవేక్షణ అధికారులు ఉంటారు. వారి యొక్క స్థానం లోపల కొత్తగా డిఎస్సి వేయడం వల్ల అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కూడా దొరుకుతుంది. కాబట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్య దొరుకుతుంది, నిరుద్యోగికేమో ఉద్యోగం దొరుకుతుంది, ఉన్నటువంటి ఎంప్లాయీకి ప్రమోషన్ దొరుకుతుంది. ప్రతి ఒక్కరు వ్యవస్థ లోపల చాలా ఉల్లాసంగా పనిచేసేటటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మన విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి అతి తొందరగా డిఎస్సి వేయాలి అనేటువంటిది మా అభిప్రాయం సార్. ఇంకొకటి సిపిఎస్ నుంచి ఓపీఎస్ చేయాలి. దాని తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి 6 పెండింగ్లో ఉన్నాయంట మరి ఆ డిఏలు, మరి వాటి గురించి ఏమైనా మాట్లాడతారు? 6 డిఏలు గత భారతదేశము లోపల ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు సిపిఎస్ ఎంప్లాయీలకైతే అనేక విడతలు, ఒక్కొక్క డిఏను 18 విడతలు ఒకసారి ఉంటే, 3 విడతలు ఒకసారి, 30 విడతలు ఒకసారి, అవన్నీ చూసుకుంటే దాదాపు 70 నుంచి 80 విడతలు ఉంటాయి. అసలు ఉన్నటువంటి టీచర్లకు ఎన్ని డిఏలు మాకు పెండింగ్ ఉన్నాయనేటువంటి తెలియనటువంటి పరిస్థితి, ఎన్ని బిల్స్ చేస్తున్నామో అని డ్రాయింగ్ ఆఫీసర్కు కూడా తెలియనటువంటి పరిస్థితి లోపల ఈరోజు మీరు ఇంత కరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు, ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా, మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం స్పందిస్తలేడా? అంటే ఆయన స్పందన ఏ విధంగా ఉన్నది? మరి ప్రతి విషయం లోపల ఆర్థికంగా అంటే తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఎన్నో కలలుగన్నీ తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వము ఈరోజు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాము. అంటే ఉద్యోగస్తులకు కూడా ఎక్కడి నుంచి కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నామని చెప్పేసి కేవలం ఆర్థికపరమైనటువంటి అంశం ఒకటే మాట్లాడి అంటే విషయాన్ని పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. అయితే సరే, అదొక ఆర్థికపరమైనటువంటి అంశమే కాదు. ఇంతకుముందు నేను మాట్లాడిన దాంట్లో ప్రమోషన్ ఇస్తే ఒక ఇంక్రిమెంట్ ఇస్తాం సార్. ఏ క్యాడర్ నుంచి ఇంకో క్యాడర్కు పోతున్నామంటే ఒక 2 ఇంక్రిమెంట్లు వస్తాయి. 2 ఇంక్రిమెంట్లు అంటే 1000 నుంచి ఒక 2000 రూపాయలు మాత్రమే తేడా ఉంటుంది. అంటే కేవలం 2000 రూపాయలు అంటే ఒక పెన్షన్ ఇచ్చినంత డబ్బు మాత్రమే ఉంటుంది. కానీ ఈ ఆర్థిక పరము లేనటువంటి అంశాలనన్నా దృష్టిలో పెట్టుకుంటే ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ పోస్టులు ఖాళీగా అవుతాయి, నిరుద్యోగికి ఉద్యోగం వస్తుంది, తర్వాత అంత ఆర్థిక భారం కూడా పడదు గవర్నమెంట్కు అనేటువంటిది నా అభిప్రాయం. అయితే ఈ 6 డిఏలు కానీ, పిఆర్సీ కానీ ఇవన్నీ ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు ఉపాధ్యాయులు, పాఠశాలలో ఉండేటటువంటి ఉపాధ్యాయులు ఈరోజు రోడ్డు పైన రావడానికి గల కారణం ఎవరు అంటే ఇప్పుడు మనకు పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారే. ఎందుకంటే విద్యాశాఖ వేరే వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఈ తప్పిదము కేవలం
ముఖ్యమంత్రి గారు మాత్రమే చేస్తున్నారు. రేవంత్ రెడ్డిది గారిదే అని చెప్పేసి ఘంటాపథంగా చెప్పగలుగుతాం. ధర్నా కార్యక్రమం చేస్తున్నారు, ఇంత ఉవ్వెత్తున ఊగిసపడుతుంది అంటే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు వస్తున్నారు కదా. మేము నారాయణపేట జిల్లా నుంచి వచ్చాం సార్. మాకు ఎంతో అమూల్యమైనటువంటి సమయము. ఇప్పటికే విద్యారంగం లోపల ఉపాధ్యాయులు కేవలము పాఠశాలకు సంబంధించిన పనులే కాకుండా ఇతర పనుల్లో కూడా నిమగ్నమై ఉన్నాం. సెన్సస్ డ్యూటీస్ చేస్తున్నాం, ఎలక్షన్ డ్యూటీస్ చేస్తున్నాం. అలా ఇలా అని చెప్పి మేము అకాడమిక్ క్యాలెండర్లో మాకు ఇచ్చినటువంటి పని దినాలు కాకుండా వేరే పనులు చేస్తూ ఉన్నాము. అయినా కూడా అంత బిజీగా ఉండి కూడా మా పిల్లల యొక్క విలువైనటువంటి సమయాన్ని మేము కాదనుకొని ఒకరోజు సెలవు పెట్టుకొని ఎందుకోసం వచ్చామంటే మేము రోజులో ఎక్కువసేపు ఉండేది మా యొక్క పాఠశాల విద్యార్థుల కోసం ఆలోచించేది అన్నీ కూడా వదులుకొని రావాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు కూడా ఒక కుటుంబం ఉంది సార్. ఎంతసేపు వృత్తే దైవంగా భావించేటటువంటి సంఘం మాది. అలాంటి ఉద్యోగులం మేము. అలాంటి పనిని వదులుకొని మేము ఈరోజు రోడ్డుకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేపడుతున్నామంటే మా యొక్క వేదనను మేము ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి, సూటిగా చెప్పాలని చెప్పి, మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాము. కానీ అన్ని రకాలైనటువంటి డిమాండ్లను కాకుండా కొన్ని అయినా తీరుస్తారేమో అని చెప్పి ఎదురు చూసాము. మా ఓపిక నశించింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత, తెలంగాణ సాధించుకున్న తర్వాత మాకేవైతే రావాల్సినటువంటి కేవలం ఆర్థికపరమైన అంశాలే మా ప్రధాన డిమాండ్లు. సార్ అంటారు, మీరు ఉపాధ్యాయులుగా విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం తినండి అంటారు. మాకు తినడానికి అవసరం లేదు సార్. మేము ప్రభుత్వం మాకు జీతం ఇస్తే చాలు, పిల్లలకి నాణ్యమైన భోజనం అందియండి, మాకు అవసరం లేదు. మాకు ఇచ్చేటటువంటి ఆర్థికపరమైన బెనిఫిట్సే ప్రధానమైనటువంటివి. మా డిఏలు మాకు ఇవ్వండి, మా పిఆర్సీ మాకు ఇవ్వండి. పిఆర్సీని ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. 5 సంవత్సరాలు దాటిపోయేటటువంటి 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాల్సిన పిఆర్సీ సగం సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా ఇచ్చిన పేపర్ బెనిఫిట్స్ లాంటివి ఇచ్చి మమ్మల్ని అన్యాయంకి గురి చేయకండి. ఇలాంటి కాలయాపన చేసి ఉపాధ్యాయులని ఏదో భిక్షమేసినట్టుగా ఏదో చెప్పి పేపర్లో పెద్ద అక్షరాలతో రాసినంత మాత్రాన మాకు న్యాయం జరగదు. మా కడుపు మండుతుంది, మా కుటుంబాలు వెనుకబడుతున్నాయి, ఆర్థిక సంక్షోభంలోకి పోతున్నాము. దయచేసి మాకు విలువైన సమయాన్ని పాఠశాలల్ని వదిలి వచ్చేసినందుకు మీరు అర్థం చేసుకోండి అని చెప్పి సవినయంగా కోరుతున్నాము. ఈ విషయము మేము శాంతియుతంగా చెప్పినంత మాత్రాన చాలా చిన్న విషయం కాదు సార్. దయచేసి మీరు మా స్థానంలోకి వచ్చి ఆలోచించండి. మీరు మమ్మల్ని భోజనం చేయమంటే చేస్తాం, మీరేమో క్యాంటీన్లో చేస్తారు. మేమేమో ఆ భోజనానికి ఈ భోజనానికి తేడా చూడండి. మా పిల్లలు ఈరోజు కడుపు గాలి తింటున్నారు. మేము పిల్లల కోసం జీతం చేస్తున్నామని చెప్పి చులకన తీసుకోకండి సార్. ఇది ప్రతి పల్లెటూరులో పాఠశాల ఉంది, ప్రతి పల్లెటూరులో ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఉపాధ్యాయుడు అనుకుంటే సమాజమే మారుతుంది. సమాజం మారిన రోజు ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో వాళ్లకు రోజులు ఇక తీరినట్లే. దయచేసి మా విన్నపాన్ని మీరు సూటిగా అర్థం చేసుకుని న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం.